అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు బ్లౌజు ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలాగే షేప్ పట్టి కటింగ్ అయితే చూపిస్తానండి, చూసేయండి. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశానండి, చూడని వారు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి, ఓకేనా. ఇంకా ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ కోసం అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా సర్దుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఆల్తీ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలండి. హ్యాండ్ పొడవు చూసేటప్పుడు మనం స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది 2 weight బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకొని హ్యాండ్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి, ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, మనకు సంకదింపు దగ్గర కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా 3 బ్లౌజులు కాబట్టి ఒక హ్యాండ్ అయితే నేను కటింగ్ చేశానండి. ఇంకా అదే హ్యాండ్ పెట్టేసి ఇంకా ఈ 2 బ్లౌజెస్ని కటింగ్ అయితే చేస్తున్నా. చూడండి, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసానండి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందండి మన ఛానల్లో. కుకింగ్ అలాగే ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో బ్లాగ్స్ అలాంటివి వస్తూ ఉంటాయండి. టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఇప్పుడైతే చూడండి, 3 బ్లౌజ్ పీసులు ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దుకోవాలండి. హ్యాండ్ కటింగ్ చేసిన వైపు వచ్చేసి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా అయితే వేసుకోండి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా సేమ్ మార్కింగ్ చేసుకోవాలండి. అయితే బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ రాదు కాబట్టి ఒక 2 ఇంచుల పైన పైకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇంకా చుట్టూ మార్కింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ మార్కింగ్ అయితే చేద్దామండి. ఫస్ట్ మనము ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆల్తీ బ్లౌజు నీట్గా మనము బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ మార్కింగ్ వేసుకున్నాం కదండి. ఇంకా ఆ మార్కింగ్ లోపలనే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ నెక్ నీట్గా సర్దుకొని ఇంకా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము నీట్గా ఈ విధంగా వచ్చిందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనము కొద్దిగా వారా ఉన్నా అక్కడే మనకు బ్లౌజ్ అనేది ఫాల్ట్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి దగ్గర షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ చేసేయాలండి. ఫోల్డింగ్ చేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని అలాగే ఇక్కడ కింది సైడు ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం షేప్ పట్టి జాయిన్ చేయడం కోసం అలాగే ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు డాట్ వేయడం కోసం ఈ విధంగా ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని ఇంకా మెయిన్ డాట్ పొడవు అయితే చూడండి, ఆల్తీ బ్లౌజుకు పైన షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ వచ్చేసి మనము ఖర్చుకండి, ఈ ఖర్చుకు మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. చూడండి, ఈ మెయిన్ డాట్ దగ్గర అలాగే పైన షోల్డర్ దగ్గర పట్టుకొని మెయిన్ డాట్ పొడవు అయితే ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు కిందికి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా ఈ 2 ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఫస్ట్ వేసిన మార్కింగ్ అలాగే మెయిన్ డాట్ పొడవు వేసుకున్న మార్కింగ్ ఈ విధంగా క్రాస్గా షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, సంఖ భాగంలో ఉన్న కుట్టు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ సంఖ భాగంలో ఉన్న కుట్టు కింది మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కింది మార్కింగ్ దగ్గర పెట్టుకొని అలాగే షేప్ పట్టి దగ్గర వచ్చేసి కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కిందికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుంటే మనకు ఖర్చుకు అయితే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు టేప్ అస్సలు యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేయచ్చు. ఇంకా తర్వాత మనము ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు గ్యాప్ రాకోకుండా ఈ విధంగా ఒక 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ
ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని సంఖ దగ్గర రాకోకుండా కింది వైపు ఒకటి ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇంకా ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా మొత్తం కటింగ్ చుట్టూ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఒక ఖర్చు, అలాగే ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు ఒక ఖర్చు అయితే వేసుకోవాలండి. ఈ ఖర్చులు వచ్చేసి చూడండి, మెయిన్ డాట్కి వచ్చేసి మనం ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు నుంచి 4 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఖర్చు వేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఉండి మనం సెంటర్ కన్నా ఒక రవ్వ కిందికి మార్కింగ్ అయితే వేసుకోవాలి, ఖర్చు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం డాట్స్ అయితే వేసుకోవాలా. ఆ తర్వాత షేప్ పట్టీలు అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. షేప్ పట్టీల కోసం అయితే చూడండి, ఇక్కడ 4 పీసులు అయితే తీసుకున్నానండి. ఒక పీస్ అయితే తీసుకోలేదు, ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకోలేదు. 2 బ్లౌజ్ పీసులు షేప్ పట్టీలు అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ అయితే తీసుకుంటామో అంత లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఒక 2.5 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. మనకు ఆల్తీ బ్లౌజుకు షేప్ పట్టి ఒక్కొక్కరికి పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కరికి చిన్నగా ఉంటుందండి. ఆ విధంగా మనము షేప్ పట్టి అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, కింద ఖర్చుకు పైన ఖర్చుకు చూసుకొని మనకు ఎక్కడికి వస్తుందో మార్కింగ్ చూసుకొని ఈ విధంగా షేప్ అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు తిప్పి చూపిస్తాను చూడండి. ఈ విధంగా షేప్ అయితే రావాలా చూడండి. షేప్ పట్టీకి అయితే మనకు ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు వచ్చేసి 3.5 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. అలాగే సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 3 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా క్రాస్ అయితే వస్తుందండి. ఉక్సులు పట్టి దారాల పట్టి వైపు క్రాస్గా అయితే వస్తుంది. ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ చేసేయండి, అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.